ఓకే చిత్రంతో సూపర్ స్టార్ ఇమేజ్ని సొంతం చేసుకున్నాడు మహేష్ బాబు. అయితే ఆ తర్వాత చేసిన సైనికుడు, అతిథి సినిమాలు నిరాశపరిచాయి. 3 ఏళ్లు గ్యాప్ తీసుకున్న త్రివిక్రమ్ దర్శకత్వంలో చేసిన కలేజా కూడా డిజాస్టర్ అయింది. టీవీలో ఆ సినిమాను చూసి మెచ్చుకున్న ఆడియన్స్ ఉన్నారు, కానీ ఎందుకో థియేటర్లలో జనాలు చూడలేదు. ఇక 5 ఏళ్లు హిట్ లేకుండా కాలం గడిపిన మహేష్ బాబు శ్రీను వైట్ల దర్శకత్వంలో దూకుడు సినిమా చేశాడు. ఇది మహేష్కి మంచి హిట్ ఇచ్చింది. తర్వాత అతని స్టార్డమ్ సాయంతో బాక్సాఫీస్ వద్ద ఆ మూవీ 100 కోట్ల క్రాస్ అని కొల్లగొట్టింది. టాలీవుడ్లో మగధీర తర్వాత అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా దూకుడు ఆల్ టైమ్ రికార్డులు సృష్టించింది. ఓవర్సీస్లో $1 మిలియన్కి పైగా డాలర్ను కలెక్ట్ చేసి తెలుగు సినిమా రేంజ్ని అమాంతం పెంచింది దూకుడు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై అనిల్ సుంకర, రామ్ అచంట ఈ సినిమాను నిర్మించారు. అయితే ఫైనల్ అవుట్పుట్ చూసుకున్నాక నిర్మాతలకు ఎందుకో ఈ సినిమా సక్సెస్పై నమ్మకం కలగలేదట. దర్శకుడు శ్రీను వైట్ల కూడా వీళ్ళను చూసి కంగారు పడిపోయాడట. అయితే మహేష్ బాబు మాత్రం మొదటి నుండి నమ్మకంతో ఉన్నారట. అయితే అతను ఫైనల్ కాపీ చూడకముందు డిస్ట్రిబ్యూటర్లకి షో వేశాడట. వాళ్ళు కూడా మిక్స్డ్ టాక్ చెప్పారట. కానీ తర్వాత సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబుతో కలిసి మళ్ళీ ఫైనల్ కాపీ చూశారు. సినిమా చూశాక ఆయన ఖచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బాస్టర్ అవుతుందని చెప్పాడు. మహేష్ బాబు కెరియర్లో హైయెస్ట్ కలెక్షన్స్ సాధిస్తుందని ధీమాగా చెప్పాడు. తర్వాత సూపర్ స్టార్ కృష్ణ చెప్పిందే జరిగింది. 2011 సెప్టెంబర్ 23న రిలీజ్ అయిన దూకుడు పెద్ద బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. మహేష్ బాబు కెరియర్లో అత్యధిక వసూళ్లను రాబట్టింది.